హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్ ఫ్రమ్ మలేషియా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడి నుంచి నేనున్న ఏరియా నుంచి బట్టు కేవ్స్ పోతున్నాం. బట్టు కేవ్స్ అంటే మీకు తెలిసిందే కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనము క్యాబ్లో. ఎందుకంటే నాకు క్యాబ్ తక్కువ రేటు పడింది, జస్ట్ 19 ringgits పడింది. ఈ నుంచి మేబీ 20 kilometers ఏమో ఉండొచ్చు. సో లెట్ స్టార్ట్. సో చూడండి, ఇదే నేను హోటల్ కారిడార్. హోటల్ కాదు, ఇది ఒక స్టే. ఎందుకంటే మొత్తం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది మొత్తం. చాలా మంది, ఎందుకంటే ఇది దీంట్లో నేను కన్ఫ్యూజ్ అయిపోయినా ఫస్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు పర్లేదు, ఇది కొంచెం రోడ్ అయిపోయినట్టు కాదు, కానీ జస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇదిగోండి, లిఫ్ట్ ఏరియా. లిఫ్ట్ ఇక్కడ ఒకటి ఫ్లా ఉంది. ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫ్లోర్స్ వరకు ఒక లిఫ్ట్, కొన్ని ఫ్లోర్స్ ఒక లిఫ్ట్ పోతుంది. సో ఇక్కడ వేరే పొరపాటున ఒక లిఫ్ట్ తీసుకుంటే అంత ఫ్లోర్ వరకు పోతున్నారు. సో ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కింది గ్రౌండ్ ఫ్లోర్కి పోయి మళ్ళీ మనం పోవాల్సిన ఫ్లోర్కి పోవాల్సి వస్తుంది. ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. 27th floor నుంచి మనము ఎల్జీకి పోవాలి. మనకి ఎంత ఫాస్ట్గా పోతుంది రెండింటి లిఫ్ట్, చాలా ఫాస్ట్గా పోతుంది, చాలా ఫాస్ట్గా. ఇక్కడ 13A 13B ఉంది. సో చాలా ఫాస్ట్గా. ఎల్జీ ఇవ్వండి, ఇది లాబీ. ఇటు ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి కదా, లాబీ. ఇక్కడ నుంచి బట్టు కేవ్స్కి మనము క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో ఇదిగోండి 7/11. దీంట్లో మనకు ప్రతి ఒక్కటి అక్షయ పాత్రలు అంటే నేను ఎగ్ బిర్యానీ కూడా దొరికింది దీంట్లో. అంటే థైలాండ్లో దొరకవేమో కానీ ఇక్కడైతే దొరుకుతున్నాయి. నాకైతే కంఫర్టబుల్గా అనిపించింది. సో చూద్దాం. ఈ అపార్ట్మెంట్ కిందనే మీకు రెస్టారెంటు, కాఫీ డే ప్రతి ఒక్కటి ఉంది అన్నీ. అనుకోండి, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా బాగుంది, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. మరి 200 ringgits డిపాజిట్ కింద తీసుకున్నారు. సరేలే, వాటికి ఇక్కడ విజిటర్స్ పార్కింగ్ కూడా ఉంది. చూడండి, అక్కడ బాగుంది. ఇవ్వండి, ఎంతో పెద్ద రెసిడెన్షియల్ ఏరియా. భలే ఉందా ఏరియా ఏమన్నా. ఇవ్వండి, క్యాబ్ డ్రైవ్ రావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుగా ఉంది. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. అదిగో మన కారు కూడా వస్తున్నాడు, ఎంత ఫాస్ట్గా. మన క్యాబోడు 100 questions అడిగి ఇప్పుడు వచ్చాడబ్బా. వీడు కాదులే, ఏడు రైడు.
ఎంతసేపు పడుతుంది ఈడు ఈడు కాదు, ఈడు కాదు, ఈడ ఈడే ఈడే. ఇప్పుడే క్యాబ్లో ఎక్కి కూర్చున్నా, గంట సేపు వెయిట్ చేస్తే వచ్చాడు. దాదాపు 10-20 నిమిషాలు వెయిట్ చేస్తే ఇదే క్యాబ్ డ్రైవర్. ఈయన మలై ఈ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది బట్టు కేవ్స్. ఈ నుంచి 60 కిలోమీటర్స్ దాకా మొత్తం ప్రతి అడుగు కూడా కవర్ అయిపోయింది. కొన్ని చోట్ల చెట్లు ఉండడం తప్ప దాదాపు ప్రతి ఏరియా ప్రతి అని మొత్తం బిల్డింగ్స్తో కన్స్ట్రక్షన్ చేసి పారేశారు. మొత్తం హై రైజ్ బిల్డింగ్స్ తప్ప మొత్తం స్కై స్క్రీపర్స్ తప్ప ఏమీ లేదు. చెట్లు ఉన్నాయి కానీ అంత ఎక్కువ ఏం లేదు. సిటీ అవుట్స్కట్స్ దాటినాక మొత్తం చెట్లు. అది దాటిన తర్వాత 10 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లు చిన్న సిటీ రావడం, మొత్తం స్కై స్క్రీపర్స్ ఉండడం, మొత్తం కనెక్టివిటీ అయిపోయింది. మొత్తం 60 కిలోమీటర్స్ అవటాల దాకా ఈ మొత్తం కోలాలంపూర్ డెవలప్ అయిపోయినట్టుంది. అసలు గ్యాప్ లేకుండా ఎట్టకేలకు మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది. మొత్తం కొంచెం చెట్లు అంటే గ్రీనరీ బాగానే ఉంది కానీ కోలాలంపూర్లో మరి స్కై స్క్రీపర్స్ కూడా చాలా ఎక్కువ. అబ్బా, అడుగుకి స్కై స్క్రీపర్స్ ఎక్కువ ఉన్నాయి. చెట్లు ఉన్నాయి, స్కై స్క్రీపర్స్ ఉన్నాయి. సిటీ అవుట్స్కట్స్లో కూడా మినిమం 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. మళ్ళీ డెవలప్మెంట్ అంటే అలానే ఉంటుంది. మన ఇండియాలో కూడా ఈ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో కానీ కొన్ని సిటీస్లో కానీ ఇలానే స్కై స్క్రీపర్స్ని సిటీ అవుట్స్కట్స్లో కడుతున్నారు. మా ఎల్బీనగర్లో కూడా కట్టేసిన స్కై స్క్రీపర్స్ చూడండి. దాదాపు ఇక్కడికి వచ్చి మనం దాదాపు 40 కిలోమీటర్స్ దాకా వచ్చింది. ఇక్కడ మొత్తం ఇదిగో టెంపుల్. క్యాబ్ డ్రైవర్ అడుగుతున్నాడు ఎందుకు వచ్చారు కోలాలంపూర్కి అంటే, మెయిన్ రీజన్ కోలాలంపూర్కి రావడానికి బట్టు కేవ్స్లో సుబ్రహ్మణ్య స్వామిని చూడడం, పెట్రోమాక్స్ టవర్స్ని చూడడం అని చెప్పాను. అదని అంటున్నాడు, అంతగా భక్తివారుడా మీరు అంటే, అంతేం కాదు, మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నేను చూడడానికి ఇక్కడికి వచ్చానని చెప్తున్నా. అతనేమో నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. మంచి వ్యక్తిలా ఉన్నాడు. కానీ నేను ఒకటే చెప్తున్నా అంటే, అందరూ ఒకేలా ఉండరు. మీరు క్యాబ్లు బోల్ట్లు బుక్ చేసుకునేటప్పుడు, అదే బోల్ట్ యాప్లో క్యాబ్స్ బుక్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే రీసెంట్ టైంలో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. సో ఇతను పర్లేదు, మంచివాళ్ళనే ఉన్నాడు. అసలు ఈయన మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి, ఆయన బాలీవుడ్ మూవీస్ అంటే ఇష్టం, ఇది అంటే ఇష్టం. మాకు ఇక్కడ ఎక్కువ బాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మన తమిళ్ మూవీస్ ఎక్కువ షూట్గా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇండియన్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం. తర్వాత ఏంటంటే, ఇక్కడ బట్టు కేవ్స్లో వీకెండ్స్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మీరు వీకెండ్ కావలేదు కాబట్టి ఈ ట్రాఫిక్లో ఇరుక్కోలేదని చెప్పాడు. రెండోది ఏంటంటే, మీరు ఈ కోలాలంపూర్ ట్రాఫిక్ ఎలా తట్టుకుంటున్నారంటే, నేను చెప్పిన ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కోలేదు. అది నా అదృష్టం అనుకోవాలో లేకపోతే నేను ట్రాఫిక్ స్పీక్స్గా ఉన్న టైంలో రాలేదో నాకు తెలియదు అని చెప్పాను. అతను అన్నాడు, సరేలే ఇప్పుడు మీరు ఇక్కడ దిగుతున్నారు కదా, మెయిన్ ఎంట్రన్స్ దాకపోతే క్యాబ్స్ రావు, మీరు ఇక్కడనే రైల్వే స్టేషన్ దగ్గరే నిలబడండి, క్యాబ్స్ వస్తాయి అని చెప్పాడు. అయితే అందరు చాలామంది ఇక్కడికి రావడానికి క్యాబ్స్ బదులు ట్రైన్ బుక్ చేసుకుని ట్రైన్లో వస్తారు. తొందరగా తక్కువ కాస్ట్లో తొందరగా అయిపోద్దని. నాకు బోల్ట్ యాప్లో తక్కువ చూపించింది, దాదాపు 28 రింగిట్స్ ఏమో చూపించింది. నాకు తక్కువ అనిపించింది, వచ్చేసింది. ఇదే రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఆపాడు. నేను అనుకున్నా అతను ఏంటంటే మొత్తం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, గ్యాప్ లేకుండా. సరేలే అనుకున్నాను, కానీ ఇంకా ఎక్కువ మొత్తం పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సరే నేను ఓకేలే అనుకున్నాను. తర్వాత ఎట్టకేలకు ఇదే రైల్వే స్టేషన్. మీరు కేఎల్ సెంట్రల్ నుంచి అయినా సిటీ నుంచి ఎక్కడైనా మన ఎట్టకేలకి బస్సు వచ్చేసాము. 19 రింగిట్స్. రైల్వే స్టేషన్ ఎంట్రీ. కేఎల్ సెంట్రల్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మీరు ట్రైన్ తీసుకుంటే ఇటుకే వచ్చి దిగుతారు. హై స్పీడ్ రైల్స్ ఉన్నాయి, మోనో రైల్స్ ఉన్నాయి, సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైల్స్ ఉన్నాయి, మీ సెలెక్షన్. సో కార్లు అయినా సరే ఇక్కడికే వచ్చి ఆగుతాయి. ఇక్కడి నుంచే మనం బట్టు కేవ్లోకి ఎంటర్ అవ్వాలి. ఎగ్జిట్ గేట్ దగ్గర నిలబడితే మన క్యాబ్స్ 100% రావు, మనం వీడికే రావాలి. ఎందుకంటే నేను లాస్ట్లో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో మొత్తం చూపించలేకపోతున్నా ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ పెద్దదైపోయింది. నెక్స్ట్ వీడియో కొంచెం పెద్ద లాంగ్ వీడియో ఉంటుంది. మొత్తం బట్టు కేవ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ మొత్తం ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆ వీడియో తప్పకుండా చూడండి. అయితే ఇది ఎంట్రన్స్. మొత్తం మన ఇండియాలో లాగానే ఉంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, భలే అనిపిస్తుంది. కొన్ని ఆంజనేయ స్వామి విగ్రహం ఎంట్రన్స్లోనే. ఆంజనేయ స్వామి అంటే ధైర్యం, జై బజరంగబలి.
ఆంజనేయ స్వామి లేకపోతే మనకు ధైర్యం ఏడ వస్తది? ఇగోండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా పోదాం మనము. ఫస్ట్ మనం పైకి కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి పోదాం. ఇక్కడ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ కాదు సారీ. ఫుల్ పార్కింగ్. మనకు పార్కింగ్‌లో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది. మేబీ గిల్టర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారో. నెక్స్ట్ టైం మలేషియా వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా డెవలప్‌మెంట్ జరిగింది అది కూడా చూపిస్తాను. సో, మనం ఆడికి పోతే మనకు బట్టు కేవ్స్ కనపడతాయి. బట్టు కేవ్స్‌లో సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళందరూ ఉంటారు. అదిగోండి గరుత్మంతుడి విగ్రహము. ఇక్కడ ఏదో విష్ణుమూర్తి టెంపుల్ ఉన్నట్టుంది. కరెక్ట్‌గా తెలుసుకొని చెప్తా. రాంగ్‌గా చెప్పను. సో, ఇక్కడ ఎంట్రన్స్ గాని, ఫారినర్స్ గాని చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏదో కోనేరు లాంటిది ఉంది. సో, ఇక్కడ వెనకాల కోనేరు చూడండి. ఫుల్ ఆహ్లాదకరమైన వాతావరణం. మీరొస్తే మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ ఉంది. మన సౌత్ ఇండియన్ కల్చర్ పూర్తిగా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేసినట్టుంది. మేబీ ఇది దాదాపు 1000 ఏళ్ళు పురాణందని చెప్తున్నారు ఈ ఏరియా బట్టు కేవ్స్ అనేది. సో, మొత్తం మనకు తమిళనాడులో ఉన్నట్టే ఉంటది. తమిళనాడులో మనం పోతూ ఉంటాం టెంపుల్స్‌కి అట్నే ఉంటాయి. అనే ఉంటది. సో, మీరు ఎంజాయ్ చేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ కాపీరైట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో, ఇదే బట్టు కేవ్ ఎంట్రన్స్. అక్కడ చూసినారా? బట్టు కేవ్‌సి అనే అదేమంటారు డిజైన్ పెట్టారు. బట్టు కేవ్స్ అని మొత్తం మనం ఇండియాలో చూసాం. ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ దిల్సుఖ్ నగర్ అన్నట్టు ఆ రేంజ్‌లో పెట్టారు. సో, మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. మేబీ తొందరగా కంప్లీట్ అవుతదనుకుంటా. నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్ అవుతదనుకుంటా. ఇగోండి నెక్స్ట్ వీడియోలో మీరు బట్టు కేవ్స్ ఈ నుంచి పైకి ఎట్లెక్కాలి, ఈడికి ఎంట్రీ టికెట్ ఉందా లేదా, ఇది ఫ్రీయా, ఏ ఏ దానికి ఎంట్రీ టికెట్స్ ఉంటాయని ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇక్కడ మొత్తం ఫారినర్స్‌తో పాటు అందరూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్.